పాషా గారు, మహానాడు 2 రోజుల మహానాడు ముగిసిపోయింది. మొత్తం 3 రోజుల మహానాడు టీడీపీకి సంబంధించి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అంటే 2 రోజుల మహానాడు సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? ఏ పర్పస్తో ఇది ఏర్పాటు చేశారో ఆ పర్పస్ నెరవేరిందని అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. సార్ ఈశ్వర్ గారు, ముందుగా మహానాడు యాక్చువల్గా 3 రోజులు ఉంటుంది ప్రతిసారి. 2 రోజులు గడిచిపోయింది ఇందాక. 2 రోజులు గడిచినా కూడా మహానాడు పర్పస్ అనేది ఎవరికి అర్థం కావట్లా. ఈ రోజు సాయంత్రం అర్థమైన పర్పస్ ఏంటంటే డొనేషన్స్, డబ్బులు డొనేషన్స్ తీసుకోవాలి అన్న పర్పస్ తోటే మహానాడు చేసినట్టు ఉంది. కానీ మేము ఇది సాధించాము 12 నెలల్లో, మేము ఇది చేశాము ప్రజలకి అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాయకులు, టీడీపీ నాయకులు పాపం చిక్కుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళకి మైకిస్తున్నారు, ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఏమన్నా సాధిస్తే మేము ఈ 12 నెలల్లో ఫలానా నెలలో ఇది సాధించాం, ఫలానా నెలలో ఇది ఇచ్చాం, ఫలానా నెలలో ఇది ఇచ్చామని చెప్పుకోవచ్చు. అవును. కానీ ఏమీ ఇవ్వకుండా సూపర్ 6 పేరు మీద ఏమి ఇచ్చారు అంటే 0. ఇది ఇచ్చినటువంటి సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు హామీలు. కానీ సూపర్ 6 ఇవ్వకపోయినా వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి ర్యాంకులు ఇచ్చారుగా. అదే చెప్తున్నాను నేను. ఈ సూపర్ 6లో మేము ఈ సూపర్ 6లో ఫలానాది ఇచ్చాము, ఫలానాది ఇవ్వలేకపోయినాము అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఎక్కడ కనిపించినాయి మీకు? ఎవరన్నా మాట్లాడారా? కేవలం ఇవ్వబోతున్నాం, ఇస్తున్నాం, ఇవ్వబోతున్నాం. అదే సార్, ఇచ్చాము అని చెప్పగలిగారా? అది ఎవరో చెప్పలేదు. ఎట్లా చెప్తారు ఇవ్వకుండా? అదే చెప్తున్నాను నేను. పరిస్థితులు అంత దారుణంగా మారినాయి ఇప్పుడు. ప్రస్తుత పరిస్థితులు నాయకులు మాట్లాడండి అని మైకులు ఇస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అదొకటైతే చేస్తున్నారు. కాకపోతే ప్రజలకు అర్థమవుతుంది, అరే వీళ్ళు పాపం ఏది మాట్లాడలేక మాట్లాడుతున్నారు, వీళ్ళ దగ్గర ఏం స్టఫ్ లేదు అని చెప్పేసి ఇక్కడ మహానాడులో మాట్లాడిన వాళ్ళు మాటలు విని ప్రజలకు అర్థమైంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఒకటి డొనేషన్స్, రెండో విషయం ఫుడ్. భోజనాలకు ఏమైనా వెళ్ళారేమో, లేదా భోజనాలు చేయాలని చెప్పేసి పర్పస్తో మహానాడు పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకు? 3 రోజులు సార్. మొదటి రోజు తాపేశ్వరం కాజా మెనూ సార్. మొదటి రోజు నిన్న తాపేశ్వరం కాజా, దాని తర్వాత గోంగూర చికెన్, దాని తర్వాత వెజిటబుల్ బిర్యానీ. ఇది నిన్నటి మెను. బాగానే ఉన్నాయి కదా? బాగున్నాయి, అందుకే చెప్తున్నా కదా. లంచ్ టైం వరకు ఉన్నారు, అంటే లంచ్కి ముందు వచ్చారు, లంచ్ చేసుకుని వెళ్ళిపోయారు. వీడియోస్ సాక్షిలో కూడా వచ్చాయి. అవును. ప్రజలందరూ వెళ్ళిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. వీడియోస్ వింతగా అనిపించింది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే రిక్వెస్ట్ కూడా చేశారు. ఏమని చేశారు అంటే, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఈ ఆడియో వినిపిస్తాను, వినండి. తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం. సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపుమారుగా రాత్రి 10 గంటల వరకు మీటింగ్లు పెట్టడం లేదు. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఆ టైంలో మీరందరూ ఉండడం, ఫుల్ అటెండెన్స్ ఉండడం. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో ప్రజలు లేచి వెళ్ళిపోతుంటే ఫుల్ అటెండెన్స్ ఉండాలి, దయచేసి కూర్చోండి అని చెప్పేసి చెప్పలేక పాపం చంద్రబాబు నాయుడు గారు సతమతం అవుతున్నారు. ఇంత మంచి భోజనాలు నిలబెడితే పరిస్థితి అది. ఈ రోజు మనందరికీ తెలుసు, మన సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి. ఆ సందర్భంగా కొంచెం పెంచారు. మైసూర్ పాకు, దోసకాయ మటను, వెజిటబుల్ బిర్యానీ, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. ఇది ఈరోజు మెనూ. ఈరోజు కూడా ముందు ఆల్రెడీ మెనూ అనౌన్స్ చేశారు కాబట్టి లంచ్ టైంకి వచ్చారు, లంచ్ చేసుకుని వెళ్ళిపోయారు. అంటే నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్తే ఇది మహానాడా మహాభోజనమా? నాకు అదే మీరు చెప్పేది చూస్తుంటే ఏదో మహాభోజనంకి వచ్చిపోయినట్టుంది. సేమ్ అదే పరిస్థితులు సార్. రేపు కూడా అదే పరిస్థితులు. మీకు రేపు తెలియదు, రేపు కొంచెం మెనూ తగ్గించారు. ఏంటంటే బగారా రైస్, చికెన్ కర్రీ. రేపు రెండే. అది కాకుండా 13,000 కాయలు తెప్పించంట, మామిడికాయ పచ్చడి చేశారంట, మామిడికాయ చేశారంట. 13,000 కాయలు తెచ్చి. ఇది పరిస్థితి. ఒకటి డొనేషన్కి మహానాడు చేస్తున్నారు, 2 తినడానికి మహానాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి సార్, నిన్న మనం చూసినాము 6 శాసనాలు అని చెప్పేసి. నాకు భలే కోపం వచ్చింది సార్, భలే కోపం వచ్చింది. మీరేమని అనుకోండి, ఈ 6 శాసనాలు చూసి నాకు భలే కోపం వచ్చింది. ఎవరు? లోకేష్ గారు అనౌన్స్ చేసినటువంటి శాసనాలు. అవును. ఎందుకు కోపం వచ్చింది అంటే, ఈ 6 శాసనాలు అనౌన్స్ చేయడానికి ముందు లోకేష్ గారు ఒక్కసారి ఆలోచించలేదు. 6 అనే ఒక నెంబరు కలిసి వచ్చిందని చెప్పేసి మళ్ళీ 6 అనౌన్స్ చేసి పడేశారు. ఎందుకు కలిసి వచ్చిందంటే, ఇది ఇక్కడ కూడా 6 అన్నారు కదా, సూపర్ 6 అని. ఇది కలిసి వచ్చిందని చెప్పేసి మళ్ళీ 6 శాసనాలు వేసేశారు. నేను సింపుల్గా ఒకటే విషయం అడుగుతున్నా, ఈ 6 శాసనాలను ఒక్కసారి చూద్దాం.
మొదటి శాసనం తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట. ఎలా అది చెప్పండి. మీరు శాసనం పెట్టడం కాదు, ఎలా అని చెప్పేసి మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా చేయబోతున్నారు? దీనికి ఏమన్నా ఒక పారామీటర్ ఉందా? రేపు పొద్దున ప్రజలు ప్రశ్నించాలి, సార్ 5 ఏళ్ళు అయిపోయింది, తెలుగు జాతిని విశ్వఖ్యాతి చేశారా లేదా అని చెప్పేసి మేము ఎట్లా అడగాలి మిమ్మల్ని? మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి ప్రసంగించి వచ్చారు సార్, అది విశ్వఖ్యాతి. అది విశ్వఖ్యాతి. ఉన్న ఇంగ్లీష్ మీడియాన్ని మొత్తానికి లేకుండా చేసి మెల్లమెల్లగా గవర్నమెంట్ విద్యా వ్యవస్థని మళ్ళీ పాత కాలంలోకి తీసుకెళ్లిపోతున్నారు ఈ కూటమి నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కష్టపడి విశ్వఖ్యాతి ఆ రేంజ్కి తీసుకెళ్లారు మన పిల్లల్ని. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్ యాంచి తీసుకొస్తారు సార్. ఈ వర్డ్స్ నాకు అర్థం కాదు. జీనోమ్ వ్యాలీ అంటారు, జీనోమ్ వ్యాలీ అంటారు, సైబర్ టవర్స్ అంటారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అదేదో ఎక్కడి నుంచి తీసుకొస్తాయి? ఇవి ఎవరికి పనికి వస్తాయి? ఒక 1000 మందికి పనికి వస్తాయా? ఉద్యోగాలు ఇస్తారా? 10,000 మందికి ఇస్తారా? 50,000 మందికి ఇస్తారా? జీనోమ్ వ్యాలీలో సరే 1,00,000 పట్టుకోండి. ఉన్న పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో 5,30,00,000 దాదాపుగా గూగుల్ చెప్పిన పాపులేషన్. అందులో మీరు మాక్సిమం కొట్టుకున్న 5 ఏళ్లలో 50,000 దాటదు ఈ జీనోమ్ వ్యాలీలు, ఈ ఐటీలలో. సరే 1,00,000 చేసుకున్నా కూడా మరి ఇది ఎవరికి పనికి వస్తుంది? ఆ 1,00,000 మందికే కదా. మరి మిగిలిన 5,29,00,000 మందికి పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ స్త్రీ శక్తి. నాకు నిజంగా చాలా అంటే చాలా కోపం వచ్చింది సార్. ఎందుకు కోపం వచ్చిందంటే స్త్రీ శక్తి మొన్నటికి మొన్న కడపలో 4 ఏళ్ల పాప సార్. నేను రాత్రి మొత్తం కూర్చొని కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే నా కుటుంబ సభ్యులు వచ్చి అడిగారు, ఏంటి పరిస్థితి ఇది అని. ఎందుకు ఇట్లా? ఎందుకంటే నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. 4 ఏళ్ల పాపను తీసుకుపోయి అత్యాచారం చేసి గొంతు నులుమి తీసుకుపోయి కంప చెట్లలో పడేస్తే దిక్కు దివానం లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించారు. 5 రోజుల తర్వాత ఇవాళ స్పందించారు. ఇది పరిస్థితి. నాణ్యమైన మద్యం అదే సార్, మద్యం తాగి ఒక జంతువు వాడు 22-23 సంవత్సరాలు అంట. వాడు ఆ పని చేస్తే ఇది మొదటిసారి కాదు సార్, చాలాసార్లు అయింది. చాలామంది ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఈరోజు మనం చూసినాము. లైంగికంగా 198 మంది ఆడవాళ్ళని ఈ రోజు వరకు లైంగిక వేధింపులు, ఈ రోజు వరకు పరిస్థితులు అవి. హత్యలు 390. ఈ డేటా మనం బయట పెట్టినాం. స్త్రీ శక్తి అంటాడు నారా లోకేష్ గారు. నెక్స్ట్ వచ్చేసి అన్నదాతకు అండగా. అయ్యా దండం, అన్నదాతకి అండగా 20,000 ఇవ్వాలి కదా. పోయిన ఏడాది ఆ 20,000 ఇప్పుడు ఇస్తున్నారు, ఈ ఏడాది 20,000 ఇప్పుడు ఇస్తారు. ఇవరా? చెప్పారు, క్లియర్ గా చెప్పారు. 6,000 వేస్తే మేము వేస్తాము అని చెప్పి 54 లక్షల మంది అన్నదాతలకి మరి ఒక సంవత్సరం ఇవ్వాల్సిన 20,000 రూపాయలు మీరు మోసం చేసినట్టే కదా. దీన్న మీరు అన్నదాతకి మన ఏమంటారు అండగా అని చెప్పేసి మీరు కొత్తగా శాసనం పెట్టేది ఇదే కదా. మీరు పెట్టింది సూపర్ 6 లో కూడా చేసిర్రా. నెక్స్ట్ వచ్చేసి యువగళం. ఈ యువగళం ఏందో ఇవి నిరుద్యోగ వృత్తులు లోకేష్ గారికి తెలవాలి. ఎందుకంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము. సంవత్సరానికి 4 లక్షలు పట్టుకుందాం. సంవత్సరం అయిపోయింది. 4 లక్షలు ఆల్రెడీ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? 4 లక్షలు తీసేసి ఇవ్వకపోగా 4 లక్షలు తీసేశారు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. యువగలం యువతని మోసం చేయడం. ఎవరికి ఇచ్చారు ఉద్యోగం? ఇది జోకు. కొత్తగా 61 మందిని ఎమ్మెల్యేలు చేశారంట. వాళ్ళ పార్టీలో కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రజలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వరు. ధనవంతులను పట్టుకొని వాళ్ళని ఎలక్షన్ లో కంటెస్ట్ చేయించి ఇంకా ధనవంతులు చేస్తాం. పేద ప్రజలు మాత్రం చూస్తూ ఉండాలి. యువత కూడా ఒకసారి నేను డైరెక్ట్ గా యువతను ప్రశ్నిస్తున్నా, ఈ విషయం మీద స్పందించరా? 3,000 రూపాయలు మీకు రావాలా? 18,000 రూపాయలు అనుకుంటా, సారీ 36,000 రూపాయలు, 36,000 రూపాయలు ఎక్కడున్నాయని చెప్పేసి ప్రశ్నించరా? నెక్స్ట్ కార్యకర్త అధినేత. ఏ కార్యకర్తను అధినేత చేసిరయ్యా? ఈ రోజు అయితే నేను చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో ఎవరైనా కార్యకర్తను తీసుకుంటారు. అదే అంటున్నా, ఏ కార్యకర్తను అధినేత చేశారు? చేస్తారేమో. ఈ రోజు మాక్సిమం చేసింది ఒక కార్యకర్త చనిపోతే అది కూడా మర్డర్ అయిపోతే ఆ కార్యకర్త కుటుంబానికి మీరు ఉద్యోగం ఇచ్చి యాక్చువల్గా ఇవ్వకూడదు. అది టెక్నికల్లీ అది రాంగ్. ఆ ఉద్యోగం అనేది రాంగ్. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు వదిలితే ఇవ్వండి. మొన్న ఆడబిడ్డ 4 సంవత్సరాల బిడ్డ కాపాడుకోలేకపోయినాం కదా, అట్లాంటి ఆ పాప తండ్రికి ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చారని విన్నా నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా చేయండి పర్లా, కానీ ఇది రాంగ్. నెక్స్ట్ వచ్చేసి సార్ ఒక సెకండ్, స్త్రీ శక్తి గురించి మనం మాట్లాడాలి. స్త్రీ శక్తి అని చెప్పేసి మహిళలకి మైకులు ఇచ్చి మహిళా నాయకురాలతో మాట్లాడిస్తున్నారు. ఉదాహరణకి మనము గుమ్మడి సంధ్యారాణి గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అంట. ఆమె మాట్లాడారు స్త్రీ శక్తి మీద. దాని తర్వాత సబిత గారు మాట్లాడారు. ఎంత ఘోరము అంటే మహిళలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టారీతిన తిట్టిస్తున్నారు.
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా తెలియదు. మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, డేరా రెడ్డి అనేది ఒక మహిళా నాయకురాలు, ఆ డేరా అన్న పేరేంటో ఆ నాయకురాల్ని కూర్చోబెట్టి అడిగితే ఆమెకు తెలియదు. ఇంకేదో ఉంటుంది, ఆమెకు తెలియదు. స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ వచ్చి చదివి వెళ్తున్నారు. ఇదా రాజకీయం? నేను మారాను అని చెప్పేసి చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా మారారా ఒక్కసారి దయచేసి చెప్పాలి. నెక్స్ట్ సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి నిజంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వేలో లక్షల పుస్తకాలు చదివినంట. 2 లక్షల పుస్తకాలు. 2 లక్షల పుస్తకాలు. ఆ 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న వర్డ్ చదవాలనిపించలేదా? లేదా ఏ పుస్తకంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న వర్డ్ కనిపించలేదా? ఆత్మగౌరవం గురించి చదువుకోలేదు పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ, ఆయన జనసేన పార్టీ అని చెప్పేసి మర్చిపోయి తెలుగుదేశం పార్టీ మహానాడుని పొగుడుతున్నాడు. ఒక జమానాలో నా తల్లి నన్నవు లోకేష్ అన్నుడు, ఒక జమానాలో పాలు పొంగడానికి 5 నిమిషాలు పడుతుంది, చంద్రబాబు నాయుడు గారి రక్తం పొంగడానికి 5 సంవత్సరాలు పట్టింది అని చెప్పేసి అన్నతోడు అనిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ చైన్ ఇరిగిపోయింది అన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహానాడు ఆహో ఓహో అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని మనం వచ్చేయాలి. ఇంకోటి సార్, ఇక్కడ హరిహర వీరమల్లు అని చెప్పి సినిమా వస్తుంది అని చెప్పి వినని మాట్లాడదాం సినిమా గురించి. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. నాకు అవకాశం ఇస్తారా? ఇస్తారు అంటే ఒక పెద్ద స్క్రిప్ట్ ఉంది, నేను నిజాలు మాట్లాడాలి, ప్రజలకు తెలవాలి, మాట్లాడదాం. అది నెక్స్ట్ ఒక చిన్న విషయం సార్, మీరు నిన్న చెప్పలేక మధ్యలో ఆపేశారు టైం లేక. ఇక్కడ ఒక మాట అన్నారు, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నారు. ఇదేదైతే అన్నారో చాలా మంచి మాట, నిన్ననే మీరు కంప్లీట్ చేస్తే అయిపో. ఈ రోజు నేను ప్రూఫ్తో సహా కంప్లీట్ చేస్తా. స్వడబ్బా అంటే ఏంటి సార్? మన డబ్బా మనం కొట్టుకోవడం, అంతే కదా? ఇది స్వడబ్బా. వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. 117 హామీలు అంటే అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో అమలు చేశారంట. ఎవరు చెప్తున్నారు? లోకేష్ గారు. దీన్ని అంటారు స్వడబ్బా. ఏ రాష్ట్రంలో అమలు చేశారో ఒకసారి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో కాలా, వేరే రాష్ట్రంలో ఏమైనా చేశారా, లేదా వేరే దేశంలో చేశారా ఒకసారి చెప్పాలి. ఒకటి. రెండోది పరడబ్బా. సార్ మంచి చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్. పరడబ్బా. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక నీరాంజనాలు. ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో, ఇది చాలా ఇంపార్టెంట్, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్ ఒకటి సినిమా చూసి ఉంటారు మీరు. దాని తర్వాత మిస్సమ్మ, దాని తర్వాత సంపూర్ణ రామాయణం అని చెప్పేసి చెప్పారు. సంపూర్ణ రామాయణం ఆయన చేయలేదు ఎన్టీఆర్ గారు, బాబు గారు చేశారు. బాబు గారు చేసినటువంటి సినిమా. ఈయన సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇండస్ట్రీ వ్యక్తి. ఈయన ఏం చేస్తాడు అంటే సినిమా నాలెడ్జ్ లేదు ఈయనకి. సినిమా అసలు ఏ విషయంలో నాలెడ్జ్ లేదు. అదేదో చిరంజీవి గారి దయ వల్ల ఆయన సూపర్ స్టార్ అయిపోయిండు. ఆయన మన నాన్నగారు చెప్పారు 100 కోట్ల సినిమా కూడా చూపించాడు చూద్దామని. ఇది పరడబ్బా. పరస్పర డబ్బా చూపించాను. చెప్పండి నవ్వొస్తుంది మీకు. లోకేష్ గారు ట్వీట్ చేశారు ఏమని? తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు ప్రత్యేకతను గుర్తు చేస్తూ పవనన్న అందించిన ప్రశంసలు స్ఫూర్తనీయము. ఇక్కడ చూడండి, లోకేష్ గారు ఆల్రెడీ మొత్తం 117 పూర్తి చేసిండంట. పరడబ్బా పవన్ కళ్యాణ్ గారు మహానాడుని పొగుడుతాడు, పరస్పర డబ్బా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ పొగుడుతాడు. ఇది నిజంగా ఘోరం సార్. నిజంగా నవ్వొస్తుంది వీళ్ళని చూస్తుంటే. ప్రజలకి పని చేయండి అయ్యా అంటే ఫైళ్ళ మీద ఫైళ్ళు. పవన్ కళ్యాణ్ గారి శాఖలో హైయెస్ట్ అంట దేశంలోనే. వాడెవడో అంటాడు ఒక వ్యక్తి, అంటే సారీ వాడన్నాను, ఆయన ఎవరు అంటారు ఒక వేరే ఛానల్లో. ఆయన ఏమంటాడంటే నెంబర్ 1 నరేంద్ర మోదీ, నెంబర్ 2 పవన్ కళ్యాణ్. దేంట్లో నెంబర్ 2? దేశంలోనే అత్యంత అధికంగా ఫైళ్ళు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ. దేశంలోనే, రాష్ట్రంలో కాదు. అట్లాంటి వ్యక్తి అంటే నెంబర్ 2 అంట. 14,000 ఫైళ్ళు. వినేవాళ్ళు పిచ్చోళ్ళు అయితే చెప్పేవాడు ఏదైనా చెప్తాడంట. అదే పరిస్థితి ఇప్పుడు. రైట్.